లేదా పార్లమెంట్కి కానీ అభ్యర్థులు ఖచ్చితంగా మార్చుతాననేసి స్పష్టం చేసిన నేపథ్యంలో అభ్యర్థులు అంటే నర్సరావుపేట నుంచి గుంటూరుకు మార్చడంలో కానీ లేదా మచిలీపట్నం నుంచి బాలశౌరిని గుంటూరుకి తీసుకురావడం కానీ లేక పార్లమెంట్ సభ్యుల్ని ఎమ్మెల్యేలుగా పోటీ చేయమని అధిష్టానం సూచించినప్పటికీ ఆ సూచనను ఇష్టపడని నేతలంతా కూడా ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. కొంతమంది తమ అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ అంచెలతో ముఖ్య నేతలతో మాట్లాడుకుంటూ రాజీనామా చేయాలా లేక అదే పార్టీలో కొనసాగుతూ తమ ఉనికిని కాపాడుకోవాలనే దానిపైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. దీంతో అయితే 25వ తేదీకి వైఎస్ఆర్సీపీ తన అభ్యర్థుల ప్రకటన అటు పార్లమెంటు లేదా అసెంబ్లీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ కూడా ప్రకటన పూర్తి చేసి జనంలోకి అంటే పూర్తిగా రాజకీయ ప్రచారాన్ని ముఖ్యమంత్రి చేస్తాడనేసి ఇప్పటికే పార్టీ ప్రకటించింది. దీనిలో భాగంగా 25వ తేదీ నాటికి పూర్తిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత లేదా దానికి ముందర అంటే ముఖ్యంగా ఇప్పుడు నెల్లూరు ఒంగోలులో కూడా అభ్యర్థులను మార్చాలనేసి చెప్పి సీఎం నిర్ణయించిన నేపథ్యంలో మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన్ని కొనసాగించాలనేసి మాజీ మంత్రి బాలినేని పట్టుబడుతున్నప్పటికీ కూడా అధిష్టానం ఎటువంటి పరిస్థితులు ఒప్పుకోని నేపథ్యంలో ఆయన కూడా రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఆయన స్థానంలో వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డిని పోటీ చేయాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి సూచించడంతో ఆయన కూడా వేమిరెడ్డి కూడా తన అనుచరులతో చర్చిస్తూ కొనసాగాలనా లేదా పోటీ చేయాలా లేక పోటీ నుంచి తప్పుకొని రాజ్యసభగా కొనసాగాలని దాని మీద కూడా మంతనాలు సాగిస్తున్నారు. ఇలా ప్రతి కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా అరకు నుంచి ఇప్పటికే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి గీతను ఎమ్మెల్యే స్థానానికి మార్చారు. ఆ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆమె ఇప్పుడు కినుకు వహించి తన పార్టీ కార్యక్రమాలకు దూరంగా నిలబడుతున్నారు. ఇలా వైసీపీలో మరో 4-5 రోజుల్లో క్లియర్గా ఎవరు పోటీ చేయబోతున్నారు, ఎవరు రాజీనామా చేయబోతున్నారు మరింత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవి మున్రాజు, ఇప్పటివరకు జరిగిన మార్పులు చేర్పుల్లో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది పార్టీని వీడిపోయారు, కొంతమంది మౌనంగానే వాళ్ళ అసహనాన్ని వ్యక్తం చేశారు, కొంతమంది పక్క పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి. కానీ నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గం విషయంలో ఇప్పటి వరకు అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలా? అక్కడ వీళ్ళని పెడుతున్నాం, ఒక పర్సన్ తీసుకొచ్చి అక్కడ మేము అభ్యర్థిగా పెడుతున్నామని చెప్పలేదు. ఆ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిని కూడా యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇప్పటి వరకు మార్చలేదు. కానీ కృష్ణదేవరాయలు ఎందుకు రిజైన్ చేసినట్టు? అంటే లోకేష్తో టచ్లో ఉన్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. అంటే వాళ్ళు ఏదైనా ఆఫర్ చేశారా లేదు అంటే ఈ అసంతృప్తిని చూసి వాళ్ళు దీన్ని క్యాష్ చేసుకోవాలని అనుకున్నారా? ఆ ప్రయత్నంలో భాగంగానే లోకేష్ అండ్ టీమ్ శ్రీకృష్ణదేవరాయలతో టచ్లోకి వెళ్ళినట్టుగా ప్రచారం జరుగుతోంది. అంటే ముఖ్యంగా లావు శ్రీకృష్ణదేవరాయలు మొదటి నుంచి కూడా కొంత అసంతృప్తితోనే ఉన్నారు. ముఖ్యంగా నర్సరావుపేట పరిధిలో పల్నాడు ఏరియా కిందకి వస్తుంది. ఆ పల్నాడు ఏరియాలోని ఎమ్మెల్యేతో ఆయన కాస్త సఖ్యతగా ఉన్నప్పటికీ కూడా చిలకలూరుపేటకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విడుదల రజనీతో ఆయనకి పూర్తి స్థాయిలో విభేదాలు ఉన్నాయి. అయితే ప్రతిసారి కూడా విడుదల రజనీ మాట నెగ్గడం, తన మాట చెల్లుబాటు కాకపోవడం, చిలకలూరుపేటలో ఆమె ప్రత్యేకంగా ఆయన వర్గానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రచారాన్ని కానీ ప్రారంభోత్సవాలు కానీ జరుపునీయకుండా అడ్డుకున్నప్పటికీ కూడా అధిష్టానం విడుదల రజని వైపే మొగ్గు చూపడంతో లావు శ్రీకృష్ణదేవరాయలు పూర్తి స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు నర్సారావుపేట నుంచి స్థానభ్రంశం చేస్తామనే ఇండికేషన్ అయితే వైఎస్ఆర్సీపీ మొదట ప్రకటించింది. అయితే దీని పట్ల ఆయన కినుకు వహించారు. అలాగే గుంటూరు స్థానం ఇస్తే నేను మారడానికి సిద్ధంగా ఉంటానని కూడా అధిష్టానానికి తన మనుషుల ద్వారా కబురు పంపినప్పటికీ కూడా అధిష్టానం మొదట నర్సారావుపేట నుంచి తప్పించేందుకే మొదట మొగ్గు చూపింది. తర్వాత జరిగిన పరిణామాల్లో లేదు గుంటూరు అంటూ మళ్ళా మాట మార్చడంతో శ్రీకృష్ణదేవరాయలు ఈ అధిష్టాన వైఖరి పట్ల పూర్తి స్థాయిలో అసంతృప్తితోటి పార్టీ కార్యక్రమాలకు కూడా అంటిముట్టినట్టు వ్యవహరించడంతో పాటు పార్లమెంటు సమావేశాల్లో కూడా ఆయన అంటిముట్టినట్టు వ్యవహరించారు. అదే తెలుగుదేశం పార్టీతో టచ్లోకి వెళ్ళడానికి తన సామాజిక నేపథ్యం కారణమైతే అవ్వచ్చు, కానీ రాజకీయంగా తను బలి కావడానికి అతను ఒప్పుకునే అవకాశాలు ఉన్నది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆఫర్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గుంటూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గల్లా జయదేవ్ ఎన్నికల్లో పోటీ చేయననేసి ఆయన ఇప్పటికే అధిష్టానానికి స్పష్టం చేసిన నేపథ్యంలో గుంటూరు స్థానం ఖాళీగా ఉంది. అయితే జనసేనలో అంటే వైఎస్ఆర్సీపీ నుంచి మచిలీపట్నం అభ్యర్థిత్వానికి రాజీనామా చేసినటువంటి బాలశౌరి గుంటూరు నుంచి తను పోటీ చేసేందుకు ఇష్టపడుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో నేరుగా కలిసి పార్టీలో జాయిన్ నేపథ్యంలో గుంటూరుకి బాలశౌరి కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో ఆయనకి శ్రీకృష్ణదేవరాయలకు తెలుగుదేశం పార్టీ గుంటూరే ఇస్తుందన్న ఖచ్చితమైన సమాచారం అయితే ప్రస్తుతానికి మన దగ్గర లేదు. రవి, రైట్.
అంటే నర్సరావుపేట విషయంలో ఎవరిని బరిలోకి దింపుదామని వైసీపీ అధిష్టానం అనుకున్నట్టు. ఎందుకు అంటే లావు శ్రీకృష్ణదేవరాయలకు ఆ నియోజకవర్గంలో అంత వ్యతిరేకత లేదు. ఎంపీగా కూడా ఆయన చాలా అభివృద్ధి పనులు చేశారు ఆ నియోజకవర్గానికి, నర్సరావుపేట నియోజకవర్గానికి అని చెప్పి లోకల్గా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. సో ఎందుకు శ్రీకృష్ణదేవరాయల్ని మార్చాలి అనుకున్నది? ఎందుకంటే ఐపాక్ సర్వే ప్రకారం మాత్రమే అధిష్టానం, వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అందరూ చెప్పారు. గతంలో ఎంఎస్ బాబు అనుకుంటా ఒక కామెంట్ చేశారు, ఐపాక్ వాళ్ళని ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. సో ఎందుకు అంటే మరి ఏ రకంగా చూడాలి? ఎందుకు నర్సరావుపేట నుంచి శ్రీకృష్ణదేవరాయల్ని మార్చాలి అని చెప్పి అధిష్టానం అనుకుంది? అంటే పొమ్మలు లేక పోగబెట్టడమా? ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే ఆయన కార్యకలాపాలు శ్రీకృష్ణదేవరాయల పార్టీతో మింగిల్ కావడంలో ఎదురవుతున్న ఇబ్బందులు కానీ, అలాగే ఐపాక్ సర్వేని పూర్తిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో కూడా ఐపాక్ సర్వే ప్రకారమే టికెట్లు ఇవ్వడము, ఒకవేళ తన మనుషులైనప్పటికీ కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తే వాళ్ళకి నచ్చచెప్పి పార్టీ అధికారంలోకి వస్తే మీకు పదవులు ఇస్తాను లేదా ఇతర మీరు కోరుకున్న పనులు చేసి పెడతానని చెప్పి హామీ ఇచ్చిన సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఐపాక్ సర్వే ప్రకారమే నర్సరావుపేటలో ప్రస్తుతం హోరాహోరీ పోటీగా, అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు ఖాయమైపోయిన నేపథ్యంలో అభ్యర్థుల మార్పులు చేర్పులు అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ముందే నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి ఐపాక్ సర్వే ప్రకారమే, నివేదికల ప్రకారమే ఎవరిని ఉండించాలా ఎవరిని తీసేయాలనే దాని మీద స్పష్టమైన దీంతో ముందడుగు వేస్తున్నారు. అలాగే పార్టీ సీట్ల కేటాయింపులో కూడా ఆయన ఐపాక్నే పూర్తి స్థాయిలో నమ్ముతున్నాడు. అలాగే తన మనుషులైనటువంటి లేదా తన సన్నిహితులైనటువంటి విజయసాయిరెడ్డితో కానీ లేదా సజ్జల రామకృష్ణారెడ్డితో కానీ ఐపాక్లో వచ్చినటువంటి తమ బలాబలాలు, ఆ అభ్యర్థి యొక్క బలాబలాలు, అతని మైనస్లు కూడా స్పష్టంగా ముందు పెట్టి చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల విమర్శలు, ఐపాక్ పైన విమర్శలు వచ్చిన మాట అయితే 100% వాస్తవమే. అయితే ఈ ఐపాక్ అలాగని ఐపాక్ చెప్పింది రాంగ్ అనడానికి కూడా పూర్తి స్థాయిలో లేవు. కాబట్టి ఖచ్చితంగా ఐపాక్ చెప్పిన విధంగానే అధిష్టానం పార్లమెంటు కానీ లేదా అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికలో మొదటి ప్రాధాన్యత దానికే ఇస్తున్నారు. రవి, రైట్. ఫైనల్గా తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈ రెండు పార్టీల మధ్య ఇప్పటివరకు సీట్ల పంపకం అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. కానీ ఎక్కడ ఎవరిని దింపాలి ఏంటి అనే దాని మీద ఆల్రెడీ ఇద్దరు కూడా, పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు, వీళ్ళిద్దరు కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారట. కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీకి ఒక నెంబర్ చెప్తూ ఉన్నారు, ఇన్ని ఎమ్మెల్యే సీట్లు అని చెప్పి. ఎంపీ సీట్ల విషయంలో ఆ పార్టీలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలవగలే ఆర్థిక అంగబలం ఉన్న వ్యక్తులు ఎవరు లేరనేది ఆ పార్టీలోనే చాలామంది చెప్పుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో మనం చూసాం, ఎంపీగా పోటీ చేసిన ఎవరికి కూడా పెద్దగా ఓట్లు రాలేదు. కాబట్టి అధికార పార్టీలో అంటే వైసీపీలో ఇప్పుడు బలంగా ఉండి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉండి సామాజిక వర్గం పరంగా సపోర్ట్ ఉన్న కొంతమంది నాయకుల్ని తీసుకొచ్చి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. మున్రాజు, ఇక్కడ జనసేన పార్టీలోకి లావు కృష్ణదేవరాయలు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు ఎంపీ అభ్యర్థులుగా, కానీ జనసేన పార్టీ నుంచి ఎవరు పెద్దగా లేరు నాకు తెలిసి. మీ దృష్టిలో ఎవరన్నా ఉన్నారు అంటే నాకు చెప్పండి, నో ప్రాబ్లం. నాకు తెలిసి ఎవరు లేరు ఎంపీ అభ్యర్థిగా ఆ రేంజ్లో ఆలోచించే వాళ్ళు, ఆ ఎంపీ అవ్వాలి అనుకునే వాళ్ళు, ఆ స్టేచర్ ఉన్న వాళ్ళు, ఆర్థిక అంగబలం ఉన్న వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి సో వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి, ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులు కాబట్టి వీళ్ళని తీసుకొచ్చి ఇద్దామనే ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీలో చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళు అసెంబ్లీకి పోటీ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ జనసేన పార్టీకి ఇచ్చే ఆ 3, 4 ఎంపీ సీట్లు ఏదైతే ఉన్నాయో అవి బలమైన అభ్యర్థులకు ఇవ్వాలి, అన్ని రకాలుగా బలమైన వాళ్ళకి అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆ వైసీపీలో ఉన్న అసంతృప్తులకు ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతోంది. చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అండ్ ప్రశాంత్ కిషోర్ కనుసన్నల్లో ఇదంతా జరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. సో శ్రీకృష్ణదేవరాయలు జనసేన పార్టీలోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? అంటే రవి, ఖచ్చితంగా తెలుగుదేశం జనసేనలో ఏదో ఒక పార్టీని శ్రీకృష్ణదేవరాయలు ఎంచుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన రాజకీయంగా, ఆయన ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫాదర్ అయినా ఆయన కానీ రాజకీయంగా ఒక రాజకీయ ఫ్యామిలీయే కాబట్టి ఖచ్చితంగా తమ ఉనికిని చాటుకునే విధంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయన పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే జనసేన బదులు తెలుగుదేశం పార్టీకే ఆయన ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే జనసేనకి అభ్యర్థులు లేరు అనేసి మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది
స్పష్టత లేదు. ఎందుకంటే అది కొత్త పార్టీ. అలాగే మాజీల్ని ఎక్కువ మందిని చేర్చుకోవడం లేదు జనసేన. ఎందుకంటే మాజీల్ని చేర్చుకోకుండా కొత్తవాడు ఎవరైనా సరే తెలుగుదేశం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నుంచి కంపేర్ చేస్తే జనసేన ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళ ముందర ఇతను చిన్నవాడిగానే కనపడుస్తాడు. అది ఎమ్మెల్యే అభ్యర్థి అయినా పార్లమెంట్ సభ్యుడైనా. కానీ ఆ జనసేన కొత్త వారికి అవకాశం ఇచ్చినప్పుడే తన ఉనికిని చాటుకోవడంతో పాటు పార్టీ స్థిరత్వం వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాని ఇతర పార్టీల నుంచి వచ్చి చేసుకుంటే మరో పీఆర్పీ ప్రజారాజ్యంగానే మిగిలిపోతుంది అనేసి ఒక విమర్శ ఉన్న నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పూర్తిగా మాజీల్ని చేర్చుకోవడంలో ఆచితూచి వ్యవహరించడంతో పాటు ఎక్కువ మందిని రిజెక్ట్ చేసిన సందర్భాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తుల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక పరిమితమైన సంఖ్యలోనే తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జనసేన ప్రాథమికంగా నిర్ణయించాయి. అందులో భాగంగానే ఒకరిద్దరు మినహా ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసిన ఎవరు కూడా తెలుగుదేశంలోకి కానీ అటు జనసేనలోకి కానీ పోలేని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా తమతో పొత్తుకి కలిసి వస్తుందనేసి అని చెప్పి ప్రకటన చేస్తున్న నేపథ్యంలో బీజేపీ వైపు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి రాజీనామా చేసిన వాళ్ళు కానీ అసంతృప్తులు ఇప్పటి వరకు పోలేని పరిస్థితి. ఎందుకంటే వీరంతా రేపు పొద్దున్నే బోటాబోటీ మెజారిటీ వచ్చి లేదా మెజారిటీ తక్కువ స్థాయిలో అంటే ఇటు తెలంగాణలో వచ్చిన విధంగానే తక్కువ మెజారిటీతో కానీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఒకవేళ అదర్ సైడ్ ఆఫర్ ఇస్తే వీళ్ళు ఎగిరిపోవచ్చు అనేసి ఒక అపనమ్మకం అయితే మాత్రం తెలుగుదేశం జనసేన పార్టీలో ఉంది. ముఖ్యంగా ఎంత అంటే పొలిటికల్గా అందరికన్నా సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో స్పష్టంగా ఒక పరిధికి మించి తీసుకోకూడదు లేదా తనతో ఉన్న పరిచయాలు అంటే ఉదాహరణకు ఆదాల ప్రభాకర్ రెడ్డి కానీ లేక మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళంతా కూడా తెలుగుదేశంలో